పొంగనూరు తూర్పు నియోజకవర్గంలో చాకలిగుంట గాంధీనగర్ 2వ లైన్ ప్రాంతంలో పోలేరమ్మ గుడి ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ టెర్మినేటరీ స్కూలు, ఆ స్కూల్లో సుమారుగా 50 మంది పైబడి విద్యార్థులు, చిన్న చిన్న పిల్లలు చదువుకునేటటువంటి పరిస్థితులు. ఆ స్కూల్ పక్కనే ఈ విధంగా ట్రాన్స్ఫర్ ఎంత కిందగా ఉందో ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో అనేకమైన సార్లు విద్యుత్ అధికారులను కలవడం జరిగింది, అదేవిధంగా కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. ఈ యొక్క సమస్యను ఎవరు కూడా పరిష్కారం చేయడానికి ముందుకు రానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అక్కడ స్కూల్ ఎదురుగా చూస్తే అంబేద్కర్ గారిది, ఇందిరాగాంధీ గారిది విగ్రహం ఉంది. ఆ విగ్రహం తలపైనే వైర్లు ఏలాడుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. పిల్లలు తెలిసి తెలియనటువంటి వయసులో భోజనం టైంలో కానివ్వండి, అదేవిధంగా సాయంత్రం టైము స్కూల్ వదిలిన తర్వాత ఇళ్ళకి వెళ్ళేటటువంటి సమయాల్లో వాళ్ళకి ఎటువంటి తెలిసి తెలియని వయసులో వాళ్ళు వెళ్ళి ముట్టుకుంటే వాళ్ళకి ప్రాణహాని ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న కాక మొన్న చూస్తే కడపలో ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటటువంటి 2 విద్యార్థులు స్కూల్ అయిపోయిన తర్వాత భోజనానికని ఇంటికి వెళ్ళేటటువంటి సమయంలో ఒక ప్రాంతంలో కరెంటు వైరు కింద తెగిపడి 2 ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఒక అబ్బాయి ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయినటువంటి పరిస్థితి, ఇంకో అబ్బాయి తీవ్ర స్థాయిలో కూడా కోమాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడేమైందో తెలియదు. అలాంటిది ఎన్నో సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు వల్ల అనేకమైనటువంటి సమస్యలు పడుతున్నటువంటి చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్పష్టంగా కళ్ళెదుటుగా ఉన్నటువంటి యొక్క ట్రాన్స్ఫార్మర్ ఏవైతే ఎంత కిందకుందో ఒకసారి చూడండి. ఎందుకు అధికారులు, కరెంటుకు సంబంధించినటువంటి అధికారులు దీనిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము వెళ్ళి కరెంట్ అధికారులను అడిగితే మా మీదేం లేదు, కమిషనర్ గారి దగ్గర నుంచి ఫండ్ రిలీజ్ అవ్వాలి, ఫండ్ రిలీజ్ అయితేనే మేము ఈ యొక్క తీసేటటువంటి కార్యక్రమం, లేకపోతే దీన్ని ఎక్కడి నుంచైనా వేరే చోట మార్చేటటువంటి కార్యక్రమం చేస్తామంటా ఉన్నారు. గతంలో కీర్తి చేకూరి గారు కమిషనర్గా ఉన్నప్పుడు అనేకమైనటువంటి సార్లు వెళ్ళి ఈ యొక్క సమస్య గురించి చెప్తే ఆమె కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు కానివ్వండి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి హానికరం జరిగితే అప్పుడు అధికారులకు ఈ యొక్క సమస్య గుర్తొస్తుందా అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. రేపు చూస్తూ ఉంటే ఆదివారం పూట పోలేరమ్మ గారిది పెద్ద ఎత్తున కార్యక్రమం, కొలుపుల కార్యక్రమం జరగబోతూ ఉంది. ఈ ప్రాంతం నుంచే కాదు, పక్క ప్రాంతాల నుంచి గుంటూరు నగర వ్యాప్తంగా కూడా వందలాది మంది ప్రజలు ఈ యొక్క జరిగేటటువంటి కొలుపుల కార్యక్రమంలో రేపు ఆదివారం పాల్గొనేటటువంటి సమయం. ఈ కొలుపుల సమయంలో కూడా ఈ వందలాది మంది ఇక్కడ ఈ గుడి పక్కన ఉన్నటువంటి గుడి ప్రాంతానికి ప్రజలు వచ్చేటటువంటి పరిస్థితి. ఆ తోపులాటలో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ వల్ల, కింద ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ వల్ల ఎవరికైనా ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత అని ఈ సందర్భంగా కూడా ఎన్ఎస్ఏ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ సమస్యను తీర్చకపోతే చలో కరెంటు కార్యాలయం, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఎన్ఎస్ఏ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం.